ఇంకొక మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ గురించి చూద్దాం. అది వచ్చేసి కాంట్రాక్ట్ విత్ మైనర్. అంటే ఒక మైనర్ బాలుడు లేదా బాలికతో మనం కాంట్రాక్ట్ లోపలికి ఎంటర్ అయితే అది చెల్లదా అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఏపీ లా సెట్లో ఇట్ ఈస్ అ వెరీ ఫేవరెట్ క్వశ్చన్. ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ ఇయర్ రిపీట్ చేసింది ఈ క్వశ్చన్. టీఎస్లో కూడా ఇండైరెక్ట్గా అడుగుతాడు, హూ ఆర్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్, అంటే ఎవరు కాంట్రాక్ట్ లోపలికి ఎంటర్ కావడానికి అర్హులు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ మనకు అర్థం కావడానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మైనర్ అంటే ఎవరు, రైట్? సో మైనర్ అంటే ఎవరు అనే డెఫినేషన్ మనకి చెప్పే లా పేరు ఇండియన్ మెజారిటీ యాక్ట్. ఇండియన్ మెజారిటీ యాక్ట్. సో ఇండియన్ మెజారిటీ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారము ఎవరైతే 18 కన్నా తక్కువ ఉంటారో, 18 ఇయర్స్ కన్నా తక్కువ, 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళని మనము మైనర్స్ అంటాము. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారము అసలు ఒక మైనర్తోని మనము ఒక ఒప్పందం చేసుకోవచ్చా, కాంట్రాక్ట్ లోపలికి చేసుకోవచ్చా అంటే ఆన్సర్ వచ్చేసి నో. సెక్షన్ 11 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఐసీఏ అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇక్కడ. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక కాంట్రాక్ట్ లోపలికి ఎంటర్ కావడానికి కొన్ని కండిషన్స్ గురించి మాట్లాడుతుంది. అంటే ఆ వ్యక్తి మేజర్ అయి ఉండాలి, ఓకేనా? సో అతనికి ఒక సౌండ్ మైండ్ ఉండాలి, అంటే అతని బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలి. ఇట్లా కొన్ని కండిషన్స్ అనేవి సెక్షన్ 11లో ఉన్నాయి. సో సెక్షన్ 11 ప్రకారము మేజర్తో మాత్రమే మనము ఒక ఒప్పందం చేసుకోవచ్చు, మైనర్తో చేయరాదు. సో ఇది ఏపీలో చాలాసార్లు రిపీట్ అయింది. ఎగ్జామ్లో ఇంకోసారి కూడా క్వశ్చన్ అడగవచ్చు, హూ ఆర్ ద పార్టీస్ దట్ ఆర్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ అ కాంట్రాక్ట్. ఒకటి, హీ హ్యాస్ టు బి అ మేజర్. రెండో కండిషన్ వచ్చేసి హీ షుడ్ బి అ పర్సన్ ఆఫ్ సౌండ్ మైండ్, అంటే అతని బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలి. బ్రెయిన్ పనిచేయని వాటితో మనం కాంట్రాక్ట్ లోపలికి ఎంటర్ కావద్దు. థర్డ్ వన్ వచ్చేసి హీ షుడ్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ బై ఎనీ అదర్ లా ఫ్రమ్ కాంట్రాక్టింగ్, అంటే వేరే ఏ లా కూడా ఇతన్ని కాంట్రాక్ట్ చేయకుండా డిస్క్వాలిఫై చేయొద్దు, ఓకేనా? సో ఈ 3 కండిషన్స్ ఉంటే మనం ఎవరితోనైనా కాంట్రాక్ట్ లోపలికి ఎంటర్ కావచ్చు. సో మైనర్ ఫస్ట్ కండిషన్ని సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి మైనర్తో మనం ఎంటర్ అయ్యే కాంట్రాక్ట్ అనేది చెల్లదు. సో దాన్నే వి విల్ కాల్ ఇట్ అస్ వాయిడ్ కాంట్రాక్ట్. సో మైనర్తో మనం ఎంటర్ అయిన కాంట్రాక్ట్ అనేది వాయిడ్. సో వాయిడ్ అంటే ఇది శూన్యము, ఓకేనా? ఆ కాంట్రాక్ట్ అనేది చెల్లదు, ఓకేనా? సో నెక్స్ట్ వీడియో కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బై.